పురపాలిక ఎలక్షన్స్లో భాగంగా మనం 16వ డివిజన్ చర్లపల్లిలో ఉన్నాము. ఇక్కడ పెరిక స్వాతి వినాయక్ రాజు గారు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి ప్రచారం ఎలా సాగుతుందని. చెప్పండి మేడం, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ప్రచారం బాగుంది. ఫస్ట్ నా పేరు పెరిక స్వాతి వినాయక్ రాజ్. నేను ఇక్కడ 16th డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నా. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ కొంచెం అభివృద్ధి అనేది వెనకాల ఉంది, అంటే ఇంకా ముందుకు రాలేదు. మేము ఆ అభివృద్ధిని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము నిలబడడం జరిగింది. ఇక్కడ ప్రజలదంతా చాలా బాగా మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. సో అంత మంచిగా ఉంది. ప్రణాళిక ఏంటి, అసలు ఏమేమి తీసుకొస్తున్నారు, మేనిఫెస్టో ఏంటి, ఎలక్షన్స్లో ఏం తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేద్దామని ప్రజలకు చెప్తున్నారు, అండ్ మీ కాంగ్రెస్ పాలన గురించి ప్రజల్లో ఎలా తీసుకెళ్తున్నారు అసలు? అంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్న అధికారులు ఎవరైనా సరే, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏదైనా సరే ఏం చేసింది ఏం చేయలేదు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మేము వెళ్ళి ప్రచారాన్ని మొదలుపెట్టే కంటే ముందు వాళ్ళే మమ్మల్ని ఇది చేసిరు మీరు, అది చేసిరు మీరు, సో మేము మీకే ఓటేస్తామన్న విధానంగా ఉన్నారు. కాబట్టి ఇంకా ముందు ఏదైనా సరే డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, రోడ్డుకు సంబంధించినవి కావచ్చు, వాటర్కి సంబంధించినవి కావచ్చు, ఇక్కడ చాలామంది కొన్ని సమస్యలు చెప్పిరు. అవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ ఇస్తాం. మెయిన్ మహిళలకి నేను ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటా. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను ఖచ్చితంగా తీరుస్తాను. మన పురపాలిక సంఘం అని మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్లో మీకు ఎస్సీ రిజర్వేషన్లో మహిళకి టికెట్ రావడం, ప్లస్ ఇక్కడ మీరు పురపాలక సంఘంలో మహిళ కార్పొరేటర్ స్థాయికి వెళ్ళి మేయర్ కూడా మనకు మహిళనే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, తెలంగాణలో ఎక్కడ చేయలేరు, మన నల్గొండలో చేశారు మంత్రి గారు. అది మీరు ఎలా ఆహ్వానిస్తున్నారు? అంటే ఏంటి మహిళలకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్కరు ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉన్నారు. అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళ్లాల్సిందే. సో మన ఏదైనా సరే అధిష్టానం తీసుకునే నిర్ణయం అనేది మంచిది నిర్ణయమే ఉంటుంది. కాబట్టి నేను ప్రతి దానికి సపోర్ట్ చేస్తాను. ఇంకా నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఇది నేను అదృష్టంగా భావిస్తాను.